హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ చీటింగ్కు పాల్పడింది. ప్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ కొల్లూరు, మోకిలా, అబ్దుల్లాపూర్ మెట్ యాదాద్రిలో భారీ వెంచర్లంటూ ప్రచారం నిర్వహించింది. మిడిల్ క్లాస్ అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి ఇన్వెస్ట్మెంట్ పేరుతో పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించారు. సంస్థ ఎండీ శ్రీనివాసరావు 2020 నుంచి డబ్బులు వసూలు చేసింది. జిఎస్ఆర్ గ్రూప్ 3 సంవత్సరాలైనా కూడా ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా తప్పించుకు తిరుగుతున్నాడు సంస్థ ఎండీ శ్రీనివాసరావు. దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేశాడు శ్రీనివాసరావు. ల్యాండ్ కొనకుండానే డబ్బులు వసూలు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. గత 3 నెలల నుంచి తిరిగి డబ్బులు చెల్లిస్తానంటూ కస్టమర్లకు చెప్తూ వస్తున్నాడు. అయితే 2 నెలల నుంచి కనపడకుండా పోయాడు శ్రీనివాసరావు. దీంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిఎస్ఆర్ ఇన్ఫ్రాపై 2 కేసులు నమోదు చేశారు. అయితే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు శ్రీనివాసరావు. బాధితులంతా సిసిఎస్ డీసీపీ శ్వేతను కలిసి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.